ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఉగ్ర కదలికలకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ ఉగ్ర కదలికల కలకలానికి సంబంధించి సీఎస్ అలాగే డీజీపీకి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరమంటూ కూడా చెప్పుకొచ్చారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయన దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించాలంటూ చెప్పుకొచ్చారు. ఆయన మరీ ముఖ్యంగా ఆయన ప్రధాని మోదీ అమరావతికి సంబంధించి ఇప్పుడు శంకుస్థాపనకు ఇన్ఫ్యాక్ట్ అమరావతికి సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆయన ఒక మాట అనడం జరిగింది. అంతకన్నా ముందు ఒక మాట అనడం జరిగింది. ఎవరైనా కనుక పాకిస్తాన్కి సానుభూతి పరులుంటే బయలుదేరండి ఇక్కడి నుంచి, అర్జెంటుగా పెట్టే బేడా సర్దుకొని మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. మీకంత టైం లేకపోతే చెప్పండి, మా వాళ్ళ వస్తారు, ఎలా పెట్టే బేడా సర్దాలో ఆ లెవెల్లో సర్దుతారు, ఎలా పంపించాలో అలాగే పంపిస్తారని చెప్పి, ఇంకా మీకు ఇక్కడ సానుభూతి ఉంటే, పాకిస్తాన్ మీద అంత మమకారం, అంత కనికరం, అంత ప్రాధాన్యత, అంత ఇష్టత, అంత ప్రేమ ఉంటే కనుక ఇక్కడి నుంచి బయలుదేరచ్చు నిర్మోహమాటంగా. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకో అడుగు ముందుకు వేశారు. మరి ముఖ్యంగా ఆయనకు మాట అనడం జరుగుతోంది. సిఎస్కి అలాగే డీజీపీకి లేఖ రాసిన సందర్భంలో కొన్ని అంశాలను కాస్త స్ట్రాంగ్గా ప్రస్తావించారు. ఇక్కడ ఎవరైనా సానుభూతి పనులు ఉంటే కనుక వాళ్ళ మీద దృష్టి సారించండి. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఇటు సిరాజ్ అనే వ్యక్తికి సంబంధించి ఆ ఉగ్ర మూలాలు కావచ్చు, ఉగ్ర కదలికలకు సంబంధించి ఆనవాళ్లు దొరికిన తర్వాత అందరూ షాక్కి గురయ్యారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎటువంటి కార్యక్రమాలకు దిగుతున్నారు, దాంతోపాటు ఆన్లైన్లో ఈ పేరుడు పదార్థాల వీటిని కొనుగోలు చేసే ప్రయత్నమా, వీటికి సంబంధించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ షాక్కి గురయ్యారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే అంశానికి సంబంధించి. ఎందుకంటే గతంలో చూసాం, విశాఖపట్నానికి సంబంధించి కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేసే ప్రయత్నాలు జరిగిందంటూ కూడా. ఎందుకంటే అక్కడ కూడా ఉగ్ర కదలికలకు సంబంధించి జరిగే అవకాశం ఉంది, ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు మరీ ముఖ్యంగా ఆ తీర ప్రాంతాల మీద ఉగ్రవాద కదలికలకు సంబంధించి నిరంతరం నిఘా ఉంచాలి అంటూ కూడా, నిఘా అవసరం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. ఇంకా లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇటు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇటు సిఎస్కి డీజీపీకి లేఖ రాశారు. అంటే ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? ఏమైనా కదలికలకు సంబంధించి కీలక సమాచారం డిప్యూటీ ముఖ్యమంత్రి చెంతకు చేరిందా? డెఫినెట్ గా సత్యం, ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ రాసిన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ రాసిన లేఖ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఇప్పటికిప్పుడు బేసిక్ గా ఎక్కడ విజయనగరం, ఎక్కడ హైదరాబాద్, వీళ్ళిద్దరి మధ్య లింక్ ఏంటి? అసలు విజయనగరం నుంచి హైదరాబాద్ పోవాలంటే దాదాపుగా 1.5 రోజు ప్రయాణం. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య ఎలా లింకు కుదిరింది, అసలు ఎట్లా సెట్ అవుతుంది అంటే బేసిక్ గా ఇక్కడ మనం కూడా ఉదయం నుంచి కూడా మాట్లాడుకున్నది సచిన్ ఒకటే, మనకి వరుసగా జరుగుతున్న స్లీపర్ సెల్స్ కావచ్చు, లేకపోతే మనకి భారతదేశంలో ఉండే తిండి తింటా పాకిస్తాన్కి సాయం చేసే వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా దాదాపుగా 4-5 మందిని చాలా సీరియస్ గా భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం అంటే ఒక మారుమూల జిల్లా. ఆ జిల్లా నుంచి హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తులతో వీళ్ళు కేవలం ఇష్యూ చేయడం కాదు, వాళ్ళు ఒక చిన్న బ్లాస్ట్ ను కూడా అక్కడ ప్లాన్ చేశారు. వర్కౌట్ చేసేదాన్ని కూడా వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు చేసిన ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, ఇద్దరు కూడా పోలీసులు. అటువంటి వ్యక్తుల మధ్యలో ఈ వ్యవహారాన్ని జరిగిందంటే ఎవరైనా నమ్మగలమా చెప్పండి మనం? అసలు ఇట్ పాసిబుల్? ఇటువంటి పరిస్థితుల్లో అంటే తల్లిదండ్రులు, అన్న ఒక పక్క తండ్రి, ఇద్దరు ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తా కొడుకు ఇటువంటి నిర్ణయానికి తీసుకుంటున్నాడు. మరి మనం ఎక్కడో కొంచెం మంది కూడా ల్యాప్టాప్స్ అయినట్టుగానే అర్థం చేసుకోవాలి. అయితే ఈ వ్యవహారం మీదనే పవన్ కళ్యాణ్ మాత్రం కొంత సీరియస్ గానే రియాక్ట్ అయినట్టుగానే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సిఎస్కి డీజీపీకి ఒక లేఖ అయితే చాలా సీరియస్ గా లేఖ రాసిన వ్యవహారం అయితే ఉంది.
ఉగ్రవాద కలయికలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అందులో బేసిక్ గా కోస్టల్ ఏరియాస్ ఎక్కడి నుంచి అంటే పూర్తిగా కూడా నెల్లూరు జిల్లా కాళహస్తి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసిన అప్ టు విజయనగరం అప్పుడు దాకా కూడా మొత్తం 360 కిలోమీటర్ల ఈ స్ట్రెచ్ లో తీర ప్రాంతం ఈ స్ట్రెచ్ లో ఎక్కడ కూడా ఏం జరుగుతుంది అనేది అప్రమత్తంగా లేకపోతే ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కదా. అంటే ఈ వ్యవహారంలో మన ఏపీ పోలీసులకున్న ఫెయిల్యూర్ ఇది ఖచ్చితంగా దాన్ని కోస్టల్ ఏరియా ఉంది, దానికి సంబంధించిన కోస్టల్ టీం పనిచేస్తుంది. అక్కడ ప్రత్యేకంగా పోలీసులు అంటే ఇప్పుడు మెరైన్ పోలీసులతో పాటు ఇక్కడ కోఆర్డినేటర్ గా వర్క్ చేయాలని చెప్పి దాని మీద ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు. మొదటి నుంచి ఉంది సత్యన. ఈ వ్యవహారం మెరైన్ పోలీసులకి లేకపోతే లోకల్ గా ఉన్న పోలీసులకి కంప్లీట్ గా నెల్లూరు జిల్లా, ప్రకాశం, ఆ తర్వాత కృష్ణా జిల్లా బందరు, ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేకమైన దళం ఉంది. దానికి మెరైన్ పోలీసులకి తర్వాత లోకల్ పోలీసులకి మధ్య ఉన్న కొంత సంబంధాలు పెట్టుకోవాలనేది ప్రతిసారి చెప్తున్న విషయం. కానీ ఇంత వ్యవస్థలో ఎలా ఈ ఉగ్రవాద చర్యలు చేసుకున్నారు? నిజంగానే ఇప్పుడు అంటే బయటపడింది కాబట్టి ఓకే, నిజంగా జరగరాని ఇష్యూ జరిగితే ఏంటి? ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు రెస్పాన్స్ కావాలి? దానికి ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరో ఒకరు రెస్పాన్స్ కావాల్సిన పరిస్థితి ఉంది కదా. కానీ పవన్ కళ్యాణ్ ఈ లేఖ మీద మాత్రం చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారనేది మనం 100% ఒప్పుకోవాలి. దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు దాకా తీర ప్రాంతాల జిల్లాల్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలా లేదా, చేశారా లేదా అనేది ఒక డీజీపీకి, సిఎస్ కి క్లియర్ గా లేఖ రాశారు. రెండవది రోహింగ్యాలు ఉగ్రవాద సానుభూతి పరులు వీళ్ళందరూ ఎట్లా ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా కొంత సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది సత్యం. ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడు స్లీపర్ సెల్స్ మనం ఏదైతే ఉందో గడిచిన 5 రోజుల నుంచి ఎంతమందిని స్లీపర్ సెల్స్ ని మనం భారతదేశం కంప్లీట్ గా ట్యాగ్ చేస్తుంది, వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటుంది. అంటే మనకి తెలియకుండా ఇంతమంది ఉంటే తెలిసి లేదు వెనకాల వీళ్ళు కేవలం ఒక్కరోజు చేసే ప్రయత్నం కాదు కదా. ఎన్ని స్లీపర్ సెల్స్ వ్యవస్థలని ఈ మరి ఆపరేషన్ సింధూరు జరిగిన తర్వాత అప్పటికప్పుడు వచ్చి వీళ్ళందరూ చేయలేరు కదా. అది దానికంటే అంటే దాదాపుగా ఇప్పటి నుంచో ఈ వ్యవస్థ నడుస్తుంది. దాని మీద సీరియస్ గా లేకపోతే గతంలో జరిగిన ముంబై దాడులో లేకపోతే హైదరాబాద్ దాడులో లేకపోతే మిగతా దాడులో ఎన్నిటికీ ఇటువంటి వ్యవహారాలు కదా జరిగేది. దాని మీద సీరియస్ గా లేకపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఈ వ్యక్తి కూడా సౌదీ అరేబియాకి సంబంధించి అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయి అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి అనుమానం ఉన్నా సరే మరి ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కావచ్చు లేకపోతే విదేశాల నుంచి వచ్చే కాల్స్ ని కావచ్చు వీటిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు కాల్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదిక జరుగుతుంది కాబట్టి దీని మీద ఏమైనా ప్రత్యేకమైన కార్యాచరణకు సంబంధించి పిలుపునివ్వడం జరిగిందా ఆయన? సత్యాన్ని ఇప్పుడు మనకి వచ్చిన ఒక మహిళా యూట్యూబర్ కావచ్చు లేకపోతే వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ కు వచ్చి బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక ట్రైన్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్ కూడా వాళ్ళు విజువల్ కంప్లీట్ చేశారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకి ఇచ్చి పంపిన పరిస్థితి. అంటే మనం ఎక్కడున్నాం, మనకి ఏం జరుగుతుంది, అసలుకి ఎవరు వస్తున్నారు, ఎవరు వీళ్ళ వెనకాల ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీటన్నిటి కూడా మనం చాలా సీరియస్ గా చూసుకోవాల్సిన పరిస్థితి కదా. అటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇంత లేట్ జరుగుతోంది? ఎక్కడో లక్కీగా ఇప్పుడు దాకా బై గాడ్ గ్రేస్ ఇప్పుడు దాకా మనకేం జరగల. నిజంగానే వాళ్ళు ప్లాన్ చేస్తున్న పరిస్థితులు ఇప్పుడు కానీ మనకి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు తీసుకోవాలి ఈ రెస్పాన్సిబిలిటీ? ఆ ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమంత్రులు తీసుకోవాలి, ఆ ప్రాంతాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ తీసుకోవాలి, ఆ ప్రాంతంలో ఎస్పీజీ తీసుకోవాలి, అన్ని గ్రూపులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. బట్ ఏదైనా సరే ఎక్కడికక్కడ కొంత ఈ వ్యవహారంలో మాత్రం అప్రమత్తమయ్యి అలర్ట్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ కనెక్ట్ వీళ్ళిద్దరి మధ్య, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ ని వీళ్ళు ప్లాన్ చేశారు, ఆ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా పోలీసులు అయితే పోలీసులు స్థానికంగా ఉన్న పోలీసులు ఈ బాధ్యత రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. కానీ ఎక్కడో కొంత పోలీసుల నిర్లక్ష్యం అయితే చాలా బలంగా కనపడుతుంది. వాళ్ళు ఈ వ్యవహారాలను పక్కన పెట్టి
వాళ్ళేదో ఆ స్టేషన్ మామూళ్ళు, స్టేషన్లు సెంట్రల్ వీటిల మీదనే చూస్తున్నారు తప్పితే వేరే ఎక్కడ ఇటువంటి ఇష్యూస్ జరగట్లా. సో ఇప్పటికిప్పుడు జరిగిన వ్యవహారాన్ని అప్రమత్తయ్యారు కాబట్టి, ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి విజయనగర్ నుంచి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో పెట్టారు. బట్ ఫర్దర్ గా ఇది నిజంగానే వాళ్ళు అనుకున్న ప్లాన్ గానీ జరిగితే ఫర్దర్ గా మనం ఏం చేయాలి? ఓకే, ఇవన్నీ చాలా ఇష్యూస్ డెఫినెట్ గా ఇవన్నీ రేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ కాకపోతే మనం ఏం చేయాలి ఏంటి అనే దాని మీద అప్రమత్తం అయితే ఉండాల్సిన బాధ్యత. అదే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ మీరు అప్రమత్తంగా ఉండండి, అసలుకి సీకోర్ లో ఏం జరుగుతుందో మొత్తం మీద మీరు అప్రమత్తంగా ఉండండి, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి దాని మీద అప్రమత్తం లేకపోతే ఎట్లా అనేది ఆయన అడిగిన ప్రశ్న. చూడాలి ఫర్దర్ గా ఆంధ్రప్రదేశ్ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, రేపటి నుంచి ఎట్లా ముందుకు పోతారా అనే దాని మీద కొంత సీరియస్ గా అయితే జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు అక్కడ యాక్షన్లోకి, మరి ముఖ్యంగా క్విక్ యాక్షన్లోకి దిగాలంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్తో పాటు సిఎస్కి కూడా లేఖను పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీలోని విజయనగరం జిల్లాలో ఉగ్ర కదలికల కలకలం రేపిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఎస్కి, డీజీపీకి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖను రాయడం జరిగింది. ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తత అవసరమంటూ చెప్పుకొచ్చారు. ఆయన తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలంటూ చెప్పుకొచ్చారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ పై దృష్టి సారించాలంటూ కూడా లేఖలు ప్రస్తావించారు. ఇక దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.